మీరు యూట్యూబ్‌లో హొపోనొపోనో గురించి ఎన్నో వీడియోలు చూసుంటారు, వినుంటారు. ఇవి వింటూ ఈ హొపోనొపోనో గురించి మీకు ఎంతో కొంత అవగాహన వచ్చే ఉంటుంది. హొపోనొపోనోని అప్లై చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, అప్పుల ఇబ్బందులు అవ్వచ్చు, మనీ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా సరే, అలాగే ఎవరి మధ్యనైనా సరే రిలేషన్‌షిప్‌లో ఉన్న ఇబ్బందులని, ఆ మనస్పర్ధలని కూడా తొలగించొచ్చు అని మీరు ఇదివరకు తెలుసుకునే ఉంటారు. మీకు ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. ఇంత తెలిసినా సరే హొపోనొపోనోని అప్లై చేస్తూ, విషయాలు తెలుసుకుంటూ, హొపోనొపోనోని అప్లై చేయడం వల్ల ఇంకా నెగెటివ్ ఆలోచనలే వస్తున్నాయి. హొపోనొపోనోని చేస్తున్నాం కానీ, చేస్తున్నప్పుడు మనసులో నెగెటివ్ ఆలోచనలే వస్తున్నాయి. అనుకున్నవి జరగటం లేదు అనే వాళ్ళ కోసమే ఈ వీడియో. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. ఇంకా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. నేను ఇక్కడ హొపోనొపోనో గురించి మొత్తం చెప్పను కానీ, హొపోనొపోనోని ఎఫెక్టివ్‌గా ఎలా అప్లై చేస్తే మంచిగా రిజల్ట్స్ వస్తుంది అనే విషయం మీద నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల ఉన్న సమస్యలు ఏవైనా అంటే మీ చుట్టుపక్కల అంటే రోడ్డు పైన వెళ్ళిపోతున్నవి బయట వాళ్ళ విషయాలని కాదు. మీ సొంత సమస్యలు, అలాగే మీ పిల్లలదవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్‌దవ్వచ్చు, లేదంటే మీకు ఏదైనా డబ్బులు ఎవరి దగ్గరైనా స్టక్ అయిపోయిన అటువంటివైనా అవ్వచ్చు, లేదంటే మీరు ఎవరికైనా మనీ ఇవ్వాలన్నా అలాంటి సమస్యలనైనా అవ్వచ్చు. ఇలాంటి గురించి మీరు రెగ్యులర్‌గా ఆలోచిస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఈ నెగెటివ్ ఆలోచనల్ని మీరు ఎక్కువగా స్టోర్ చేస్తున్నట్టు లెక్క. వీట్లి గురించి మీరు ఆలోచిస్తున్నారు అంటే ఆ అవతల వ్యక్తి గురించి మీరు మీ మైండ్‌లో ఒక నెగెటివ్ ఎమోషన్స్‌ని, నెగెటివ్ ఫీలింగ్‌ని మీలో మీరు స్టోర్ చేసుకున్నారు. ఆ స్టోర్ చేసుకున్నది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అయిపోయింది. అంటే అవతల వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరో వ్యక్తి డబ్బులివ్వాలి. కాబట్టి ఆ వ్యక్తి మీద మీకు ఒక నెగెటివ్ ఇంప్రెషన్, నెగెటివ్ ఆలోచనలనేవి మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ చేసి పడ్డాయి. ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్తున్నాను వినండి. మీరు అవతల వ్యక్తికి డబ్బులివ్వాలి అంటే, లేదంటే అవతల వాళ్ళు మీకివ్వాల్సిన డబ్బులు ఇవ్వాలి అంటే, ఇంకా మీ పిల్లలు బాగా చదువుకోవాలి అంటే, ఆ నెగెటివ్ ఫీలింగ్స్ అవతల వ్యక్తి మీద లేదంటే అక్కడ జరగాల్సిన పని మీద నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ ఆలోచనలు అనేవి మీ మైండ్ నుంచి ముందు రిమూవ్ అయిపోవాలి. మీకు ఒక విషయం తెలుసో తెలీదో కానీ ఒక వ్యక్తి హ్యూలెన్ అనే అతను మెంటల్ హాస్పిటల్‌లో కొంతమంది మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్‌కి ఆ పేషెంట్స్‌కి వాళ్ళని టచ్ చేయకుండా వాళ్ళ రిపోర్ట్స్ మాత్రమే చూసి వాళ్ళ పైన హొపోనొపోనోని అప్లై చేసి క్యూర్ చేసినట్టు మనం ఎన్నో వీడియోస్‌లోని ఒక బుక్‌లో కూడా నేను చదవడం జరిగింది. మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ హ్యూలెన్ అనే అతను ఆ మెంటల్లీ డిజేబుల్డ్ పర్సన్స్‌కి ఎట్లా క్యూర్ చేసేవాడు అంటే, అతనంట ఒక గదిలోకి వెళ్ళిపోయి అన్ని డోర్సు క్లోజ్ చేసుకొని, ఈ హొపోనొపోనోని అప్లై చేస్తూ తనని తాను ముందు హీల్ చేసుకునేవాడు. తనలో తనకున్న నెగెటివ్ ఆలోచనని, అవతల పేషెంట్స్ పైన ఉన్న తనకున్న నెగెటివ్ ఆలోచనని రిమూవ్ చేసుకునేవాడు. ఎందుకంటే ముందు అవతల వాళ్ళ యొక్క ఫీలింగ్స్‌ని తిన మైండ్‌లో, తిన సబ్‌కాన్షియస్ మైండ్‌లో వాళ్ళు పేషెంట్సు, వాళ్ళు డిజేబుల్ పర్సన్సు, మెంటల్లీ ఇబ్బంది పడుతున్న వ్యక్తులు అని ఈయన మైండ్‌లో ఆ నెగెటివ్ ఆలోచనలు ఉండిపోయాయి. తన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉండిపోయాయి కాబట్టి వాటిల్ని ముందు రిమూవ్ చేసేవాడంట. అంటే తన మైండ్‌లో, తన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆ పేషెంట్సు మంచిగా ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా, హెల్తీగా ఉన్నారు అని భావన క్రియేట్ చేసేవాడు. అంటే వాళ్ళు పేషెంట్స్ కాదు, చాలా మంచిగా, హెల్తీగా ఉన్నారు. చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నారు అనే భావన తన మైండ్‌లో ముందు క్రియేట్ చేసుకున్నాడు. ఇక్కడ మనం చాలా క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాల్సిన డబ్బులు ఒక వ్యక్తి ఇవ్వటం లేదు.
అలాంటి సినారియోలో మీరు అవతల వ్యక్తి పైన ఒక నెగెటివ్ ఆలోచనలు మీ మైండ్‌లో లేదంటే యూనివర్స్ పరంగా మీ మైండ్‌లో ఉండే ఉంటాయి గదా! మరి విశ్వ నియమం ప్రకారం అలాంటి నెగెటివ్ ఆలోచనలు మన మైండ్‌లో అవతల వ్యక్తి పైన ఉంటున్నప్పుడు అవతల వ్యక్తి మనకివ్వాల్సిన డబ్బులు ఎలా ఇస్తాడు? కాబట్టి ఇక్కడ అక్కడ హ్యూలెన్ అనే పర్సన్ చేసినట్టే ముందు అవతల వ్యక్తి గురించి మీ మైండ్‌లో ఉన్న నెగెటివ్ ఆలోచనలు తీసేసి మీరు హోపోనోపోనోని అప్లై చేస్తే అది చాలా మంచిగా పనిచేస్తుంది. మీరు అవతల వ్యక్తి గురించి నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు అంటే ఆ నెగెటివ్ ఆలోచనలు, ఆ నెగెటివ్ ఎమోషన్స్ మీవే. విశ్వ నియమం ప్రకారం విశ్వ నియమం ప్రకారం ఎటువంటి మీరు ఆలోచనలు ఆలోచిస్తారో అదే యూనివర్స్ స్వీకరిస్తుంది. యూనివర్స్‌కి పాజిటివ్‌కి, నెగెటివ్‌కి తేడా తెలీదు అనే విషయం మనకు తెలుసు కదా! మీరు ఏమైతే ఆలోచిస్తారో అదే యూనివర్స్ తీసుకుంటుంది. అందుకే ముందు మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఆ నెగెటివ్ ఫీలింగ్స్ పోవాలి అంటే ముందు మనల్ని మనం హీల్ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే హోపోనోపో అనేది ఒక పవర్‌ఫుల్ అయినది. అది అందరికీ తెలుసు. దీనిని ఉపయోగించి ఏదైనా సరే ఈ 4 పదాలు ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని ఉపయోగించి ఏదైనా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చు అని మనం ఎన్నో యూట్యూబ్‌లో చెప్పుకున్నారు. ఎన్నో యూట్యూబ్‌లో చూశారు. అది నిజం. ఎందుకంటే ఆ హోపోనోపోనోకున్న పవర్ అటువంటిది. మీకు డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి లేదంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సిన పర్సన్‌ని పేరుని, ఆ పర్సన్ యొక్క ఒక ఫేస్‌ని ఫీలింగ్‌గా తీసుకొని ఈ హోపోనోపోనో చెప్పుకుంటే పనైపోతుంది. అదంతా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందని ఎన్నో సార్లు విన్నాము. దాన్ని మీరు అప్లై చేస్తున్నారు. కానీ పని జరగట్లేదు. ఇలాంటప్పుడే మనం తెలుసుకోవాల్సిందేంటంటే ముందు అవతల వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న ఆ నెగెటివ్ ఫీలింగ్స్ మీలో ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్‌ని రిమూవ్ చేసుకోవాలి. దాన్నే ముందు సెల్ఫ్ హీలింగ్ అంటారు. ఎందుకు నేను ఇంత క్లియర్‌గా, ఇంత గట్టిగా చెప్తున్నాను అంటే, అవతల వ్యక్తి గురించి మీరు నెగెటివ్ ఫీలింగ్స్‌ని మీ మైండ్‌లో పెట్టుకొని, మీకు అవతల వాళ్ళు మీకు డబ్బులిచ్చేయాలి అని చెప్పేసి ఒప్పోనొప్పోని చేస్తుంటే ఎలా పనిచేస్తది? కాబట్టి ముందు వాళ్ళ పైన మీకు ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్‌ని రిమూవ్ చేయాలి. అంటే అవతల వ్యక్తి చాలా మంచిగా ఉన్నాడు. మీకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనే ఫీలింగ్‌ని, నెగెటివ్ ఎమోషన్స్‌ని తీసేస్తూ మంచి పాజిటివ్ ఫీలింగ్‌ని గనక మీరు తీసుకున్నారు అంటే, అవతల వ్యక్తి పైన ఉన్న నెగెటివ్ ఫీలింగ్స్‌ని రిమూవ్ చేసిన తర్వాత మీరు గనక హోపోనోపోనో అప్లై చేశారు అంటే, దాని రిజల్ట్ రావడం మాత్రం పక్కా. ఎందుకంటే హోపోనోపోనో అనేది వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్. ఇది సూపర్‌గా పనిచేస్తుంది. కానీ చిన్న, చిన్న మిస్టేక్స్‌తోనే దానిని సరింగా అప్లై చెయ్యలేక, అప్లై కావట్లేదు, సరింగా పని చేయట్లేదు, హోపోనోపోనో నాకు పని చెయ్యట్లేదు అని చాలామంది నాకు చెప్పడం జరిగింది. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. హోపోనోపోనో బాగా పనిచేయాలి అంటే ముందు అవతల వ్యక్తి లేదంటే అవతల ప్రాబ్లమ్‌ని ముందు మీ మైండ్‌లో నుంచి ఆ నెగెటివ్ ఫీలింగ్స్‌ని రిమూవ్ చేసి తర్వాత హోపోనోపోనో అప్లై చేయండి. హోపోనోపోనో అనేది సూపర్‌గా పనిచేస్తుంది. మీరు అనుకున్నది ఏ ప్రాబ్లమ్ అయినా సరే సాల్వ్ అవుతుంది. ఇది నిజం. ఈ హోపోనోపోనోని పర్ఫెక్ట్‌గా, ఎఫెక్టివ్‌గా ఎలా అప్లై చేయాలి అని నాకు తెలిసినంత వరకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ వీడియోని గనక మీరు అర్థం చేసుకొని పర్ఫెక్ట్‌గా అప్లై చేయగలిగితే ఎన్నో అద్భుతాలు చూస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ లా ఆఫ్ అట్రాక్షన్, హోపోనోపోనో, విజువలైజేషన్, మనీ మంత్ర దేని గురించైనా సరే మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మనకు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ కానీ, కాల్ కానీ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్.